ఓకే, స్టార్ట్ చేద్దామా మరి? మీ గురించి చెప్పండి. హ్మ్. నా గురించి చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు సార్. చిన్న చిన్న పనులు చేశాను. ఎక్కువ రోజులు ఎక్కడా ఉండలేదు. ఎందుకు ఒక జాబ్లో ఉండడానికి ఏమంత కష్టమైంది? మనుషులు సార్, నన్ను నమ్మరు. నా గతాన్ని చూసి నన్ను తీసుకోవడం అంత రిస్క్ అవసరమా అని అనుకుంటారు. మరి మీరు ఏమనుకుంటున్నారు దాని గురించి? నేనేమనుకుంటానంటే, ఒక్కసారి తప్పు చేస్తే ఈ ప్రపంచం మనల్ని మళ్ళీ మనిషిలా చూడదు. ఒక చిన్న పొరపాటు జీవితాంతం వెంటాడుతుంది. పొరపాట్లు మనల్ని డిఫైన్ చెయ్యవు వరుణ్. మనం దాని పట్ల ఎంత బాధ్యత తీసుకుంటున్నాం అనేది ముఖ్యం. బాధ్యత, ఆ మాట చెప్పడానికి ఎంత ఈజీగా ఉందో కదా. కాన్సిక్వెన్సెస్ అనుభవించకుండా వెళ్ళిపోయే వాళ్ళకి కొన్నిసార్లు వదిలి వెళ్ళిపోవడమే మిగిలిన ఒకే ఒక దారి. దారా? నిజం చెప్పు, నన్ను రోడ్డు మీద వదిలేసినప్పుడు నీకు అది దారిలా కనిపించిందా? నువ్వుంటే నీ జీవితం నాశనం అయిపోద్ది అనుకున్నారా? అప్పటికే నాశనం చేశారు భయపడుతూ. ఒక్కడిని ఆ రాత్రులు ఎలా గడిచాయో మీకు తెలుసా? ఒక్క తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో పూర్తిగా మర్చిపోయా. తండ్రిగా నా ప్రేమ చచ్చిపోయింది ఆ రోజే. నీ రూమ్లో డ్రగ్స్, డబ్బులు చూసినప్పుడు. అది నా ఫ్రెండ్స్, నేను ఏమీ చేయలేదు. అప్పురా, అప్పు అప్పు తీసుకున్నావు నువ్వు. ఎందుకా? మీ అమ్మ బంగారం తాకట్టు పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నావు. వాళ్ళ ఇంటికి వచ్చి నీ చెల్లిని బెదిరిస్తుంటే ఆ తండ్రి ఏం చెప్పాలరా? నేను మారిపోదాం అనుకున్నా. నువ్వు మారవు. నా కొడుకుని రోడ్డు మీద వదిలేయడం తప్పే కాదు. నేను నా ఇంటికి పట్టిన పురుగుని పీకి పారేసా నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి.